భారత్ ఇజ్రాయెల్ మధ్యన ఒక కీలకమైనటువంటి ఒప్పందం దిశగా అడుగుపడింది, సక్సెస్ అయిందని చెప్పాలి. ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ లేజర్ డిఫెన్స్ని దుబాయ్కి ఇస్తోంది, తర్వాత భారతదేశానికి ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇది ఒక ట్రిప్కి $3 షాట్. అంటే ఇది ఏంటయ్యా అంటే డ్రోన్స్ని ధ్వంసం చేయడానికి మిస్సైల్స్ వాడతాయి. డ్రోన్ 10 లక్షలు ఉంటుంది, మిస్సైల్ ₹1,00,00,000 నుంచి 3-4 కోట్ల రూపాయలు ఉంటుంది. అలా ఖర్చు కాకుండా ఉండటానికి ఐరన్ బీమ్ అనేటటువంటి ఒక కొత్త విధానాన్ని, అంటే పవర్ అన్నమాట, మంటలు రేకెత్తించి ఒక్కసారిగా బూడిద చేసేటటువంటిది, సూర్యరశ్మి లాంటి ఒక శక్తిని సృష్టించింది ఇజ్రాయెల్. అది ఒక ట్రిప్ అట్లా వాడినందుకు $3 మాత్రమే ఖర్చు అవుతుంది. ఆ $3తో ఆ రూట్లో ఉన్నవన్నీ తగలబడతాయి. అది విమానమైనా, మిస్సైల్ అయినా, డ్రోన్ అయినా, ఏదైనా సరే అవి భారతదేశానికి ఇవ్వడానికి ముందుకొచ్చింది. మొన్న దుబాయ్తో ఒప్పందం కుదుర్చుకుంది, ఇప్పుడు భారతదేశంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. మన DRDO ఆల్రెడీ 30 కిలోవాట్ MK1A లేజర్ వెపన్ని 2025 ఏప్రిల్లోనే తయారు చేసింది. దానికంటే కూడా ఇది పవర్ఫుల్ అన్నట్టు. ఇదేంటంటే మనది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ధ్వంసం చేసేటటువంటి హై పవర్ సిస్టమ్స్ లైక్ దుర్గా 2 ఆల్రెడీ వర్క్లో ఉంది. మరొక వైపున ఈ ఇజ్రాయెల్ ఇచ్చేటటువంటిది డ్రోన్స్ కోసం ప్రత్యేకించి తీసుకుంటున్నారన్నటువంటిది తాజా చర్చ.